వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో విచ్చలవిడిగా అవకతవకలు చోటు చేసుకుంటున్న అడిగే నాదుడే లేడు. నిబంధనలకు విరుద్ధంగా లాకర్లు ఓపెన్ చేయడం, సొసైటీలో బ్యాంకు రుణాలు పక్కదారి పట్టించి వాటిని తమ సొంతానికి ఉద్యోగులు వాడుకుంటుండడం జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో పరిపాటిగా మారింది. గత 4 ఏళ్లుగా సొసైటీలకు ఎన్నికలు జరగకపోవడం, నామినేటెడ్ కమిటీలు నియామకంతో పాలకవర్గం పలచబడిపోయింది. దీంతో ఏడీసీసీ బ్యాంకులో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇంత తతంగం జరుగుతున్న సహకార శాఖ ఉన్నత అధికారులు మాత్రం ఏడీసీసీ బ్యాంకు వైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇక్కడ ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి అన్నదాతను నిట్ట నిలువున దోచుకుంటున్నారు. ఏడాది పొడవునా రైతులకు పంట రుణాలు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఇదే అదునుగా చేసుకున్న ఓ 2 కీలక అధికారులు రుణం చెల్లించే ప్రతి ఫైలుకు ఒక రేటు ఫిక్స్ చేశారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు వేరువేరుగా చెల్లిస్తారు. ఎకరాకు 40,000 రూపాయల నుంచి పంట ఆధారంగా 80,000 వరకు చెల్లిస్తున్నారు. అయితే ఎకరానికి 10% చొప్పున ఆ 2 అధికారులకు రైతులు ముడుపులు చెల్లిస్తే రుణాలు విడుదల చేస్తారు. లేదంటే కుంటి సాకులతో ఆ రైతులను రుణాల కోసం సొసైటీ బ్యాంకులు ప్రధాన కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే గత 2 ఏళ్ల క్రితం జరిగిన ఉద్యోగ నియామకాల్లో 85 పోస్టులకు గాను 15 పోస్టులు సొసైటీ ఉద్యోగులకు కేటాయించారు. ఇందులో 9 సొసైటీ ఉద్యోగులతో భర్తీ చేసి మిగిలిన 6 పోస్టులకు భారీగానే వసూలు చేసినట్టు సమాచారం. ఒక్క పోస్టుకు 25 లక్షల రూపాయల వరకు ధర పలికినట్లు తెలుస్తుంది. 6 పోస్టులకు గాను 1.2 కోట్ల మేర సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో పాలకవర్గం 80% వాటా ఉన్న అధికారులు 20% వాటా మేరకు పంచుకుంటున్నట్టు సమాచారం. కాగా ఈ 6 పోస్టులకు ఇటు సొసైటీ ఉద్యోగులతో 7.5 లక్షలు పాలకవర్గం వసూలు చేసినప్పటికీ వారికి ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో విషయం బయటకు పొక్కింది. బయట వ్యక్తులతో భర్తీ చేయడంతో బాధిత సొసైటీ ఉద్యోగులు ప్రభుత్వ పెద్దల దృష్టికి సమాచారాన్ని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై పోలీసులు కేసు పెట్టాలనే ఆలోచనలలో బాధితులు ఉన్నట్టు ఆ బ్యాంకులో చర్చించుకుంటున్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో జరిగిన మరిన్ని అవకతవకలు, అవినీతి వాటాదారుల బాగోతాలు, మరిన్ని ఆధారాలతో ఫోకస్ అనంత న్యూస్ స్పెషల్ ఫోకస్ తో మీ ముందుకు రానుంది.